ఓ వింత ఘటన హైదరాబాద్ నడిబొడ్డులో ఈరోజు చోటు చేసుకుంది. మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఇంట్లో కూడా చాలామంది పెంపుడు కుక్కల్ని పెంచుకుంటడం జరుగుతుంది. చాలామంది వాళ్ళ మాటలు వినబడుతుంది. కానీ ఇక్కడ జరిగిన సంఘటన వేరు. యాజమాని ఎవరైతే కుక్కని పెంచుకుంటున్నారో యాజమాని ఉన్నారో తన మరమంగాల్ని కొరుక్కొని తిని చంపేసిన కుక్క వైనం ఇది. ఇది ఒక వండరింగ్ ట్విస్ట్. ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఈరోజు పొద్దున్న నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉంది. అసలు ఏంటి అనేది కూడా మా వాళ్ళు ఇందాకనే పంపించడం జరిగింది, మా టీం కూడా. యజమాని మరమంగాలను కొరుక్కు తిని చంపేసిన పెంపుడు కుక్క. హైదరాబాద్ మధురానగర్లో ఓ అపార్ట్మెంట్లో తన పెంపుడు కుక్కతో కలిసి పడుకున్న పవన్ కుమార్ 37. ఉదయం అతడు స్నేహితుడు వచ్చి తలుపులు తట్టగా డోర్ ఓపెన్ చేయని పవన్ కుమార్. దీంతో చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో చనిపోయి కనిపించిన పవన్ కుమార్ మర్మంగాలను కొరుక్కొని తిని నోటి నిండా రక్తంతో కనిపించిన పెంపుడు కుక్క. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి మిత్రులారా. ఇప్పటికే ఎందుకు అంటున్నానంటే ఈ పెంపుడు కుక్కలు చాలా డేంజర్ అయిపోయింది. వాస్తవానికి ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ పెరిగిపోవడంతో కుక్కలు కూడా దాడి చేస్తూ ఉన్నాయి. వీధి కుక్కలు కాదు, అన్ని కుక్కలు కూడా. ఇప్పటికే హాస్పిటల్ చుట్టూ చాలా మంది తిరుగుతున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఏరియాలోనే ఒక కుక్క ఉంటుంది. ఎప్పటికి కూడా అంటే పెంపుడు కుక్కని మంచి డాగు. సో మొన్న నైటు తనకు అన్నం పెట్టిన తర్వాత అన్నం తినకుండా తను కొంచెం డిఫరెంట్గా వ్యవహరిస్తుందంటూ తను వాకింగ్ తీసుకొద్దామని కట్టుకొని చేతిలో కట్టబెట్టుకొని వస్తూ ఉంటే తననే గడిచిందంట. ఆ కాలు నుంచి కండ లాగితే మొత్తం నరాలు, కేవలం నరాలు బొక్కలు మాత్రమే అన్నాడు. అంత డేంజరస్గా ఉన్నాయి. ఎందుకంటే ఎండను తట్టుకోలేవు కుక్కలు. సో అది పరిస్థితి మిత్రులారా. ఇప్పటికైనా